ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు మకర రాశిలోను, 3, 4 పాదాలు కుంభరాశిలోను ఉన్నాయి. ఈ రెండింటి రాశ్యాధిపతి కూడా శనే అవడం విశేషం. నక్షత్రాధిపతి కుజుడు. ఇది రాక్షస గణం. ఈ నక్షత్రానికి అధివృక్షం జువ్వి. 4 పాదాల వారు కూడా వేరువేరు రాశులైనా కూడా జువ్వి వృక్షాన్నే ధనిష్ట నక్షత్రం వీరు పూజించాలి. ఈ వృక్షము కొమ్మలు పాతినా కూడా బతుకుతాయి. మొండి జాతి వృక్షము. పంచపల్లవాలలో అత్యధిక పూజింపబడే వృక్షము జువ్వి. జువ్వి సమిధలతో హోమములు కూడా నిర్వహిస్తారు. ఈ జువ్విని గనక అన్ని చోట్ల కూడా కాలనీల్లో కానీ, నడి రోడ్లు పక్కన కానీ ఇవి పాతినట్లయినా, టౌన్షిప్పుల్లోనూ పెద్ద పెద్ద కాలనీల్లోనూ ఎక్కడైతే మీకు పొల్యూషన్ అధికంగా ఉంటుందో ఉన్న చోట జువ్వి వృక్షాలను పాతినట్లయితే కూడా మీరు బాన్సాయి మొక్కల రీతిలో కూడా జువ్వి వృక్షాన్ని ఇంట్లో కూడా పెట్టుకున్నట్లయితే మీకు లంగ్ ఇన్ఫెక్షన్స్ ఏమీ ఉండవు. బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. శ్వాసకోశ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అంక గొప్ప బలవది పంచపల్లవం. మనం నోములు వ్రతాలు చేసేటప్పుడు పంచపల్లవాలను పెట్టడంలో ఉండే ఆంతర్యం, నలుగురు జనాలు కూడేటప్పటికీ ఆ శ్వాస విడవడం తీసుకోవడం సమయంలో ఒకరినొకరు తాకడం, చేతులు తాకడం సమయంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కూడా ఈ జువ్వి చెట్టు నివారిస్తుంది. ఈ వృక్షానికి పురుష సూక్త విధి విధానంగా పూజించి పులగాన్ని నైవేద్యం పెట్టినట్లయితే, చూసారండి, పులగాన్ని నైవేద్యం పెట్టినట్లయితే, నైవేద్యం పెట్టి ప్రదక్షిణలు చేసి ఆ పులగాన్ని మీరు స్వీకరించి నలుగురికి పెట్టినట్లయితే సంపూర్ణ సుఫలితాలను పొందుతారు. ఇక శనికి జమ్మి, నేరేడు, మారేడు పూజించుట, పోషించుట అనేది విశేష సుఫలితాలను ఇస్తుంది. చండ్ర, వనచండ్ర 2 వృక్షాలని కూడా గృహోపకరణాలుగా వీరు వాడుకోవచ్చు, కానీ ఈ వృక్షాన్ని నరకకూడదు. ఇక వీరు జమ్మిని పోషించవచ్చు, కానీ జమ్మి వృక్షాన్ని నరకకూడదు. జాతక చక్రంలో కుజుడు దోషిగా ఉంటే పాల సుగంధి వేరుని ఎర్రదారంతో కట్టి మంగళవారం నాడు ధరించాలి.